శరీరానుసారమైన మనస్సు కలిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యమును వినాలని, దేవుని సన్నిధిలో గడపాలని, దేవునిలో మనము ఫలించాలని అనుకుంటున్నాం. కానీ శరీరానుసారమైన మనస్సు దేవుని ఆలోచన నెరవేర్చదు, దేవుడిచ్చే ఆశీర్వాద ఫలాలను అనుభవించనివ్వదు. దేవుడిచ్చే ఒక బలమైన ఒక అభిషేకమును మనం పొందుకోలేని దౌర్భాగ్య పరిస్థితిలోనికి వెళ్ళిపోతాం. ఎందుకో తెలుసా? అది వాక్యమునకు విరోధముగా ఏర్పరచబడుతుంది. వాక్యము మనలను నడవమన్న మార్గములో శరీరానుసారమైన మనసు నడపనివ్వదు. మనకు నచ్చిన మార్గంలో మనం నడుస్తాం, మనకు నచ్చిన బ్రతుకును మనం బ్రతుకుతాం. కానీ దేవుని ఆలోచనకు మాత్రము మనం ఏ రోజు కూడా అవకాశం ఇవ్వము. ఎందుకనంటే ఇక్కడ అంటున్నాడు కదా, చాలా స్పష్టంగా చెప్తుంది వాక్యము. ఏలయనగా శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమునై ఉన్నది. దేవునికి విరోధము. అట్టి మనసు నీలో కావచ్చు, నాలో కావచ్చు ఉంటే అది దేవునికి విరోధమైనది. దానిని ఎప్పుడైతే విడిచిపెడతావో, దానిని ఎప్పుడైతే నువ్వు పక్కన పెట్టి ఇదిగో ధర్మశాస్త్రమునకు లోబడేటట్లుగా దేవుని ఆత్మను నువ్వు పొందుకోగలిగి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులను అనబడతారు. ఆ ఆత్మ ధర్మశాస్త్రములకు లోబడుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము నార్మల్గా ఏదో నామకార్థ క్రైస్తవులుగా మందిరాలకు వచ్చి వెళ్ళిపోతే ప్రయోజనము లేదు. ఒకవేళ నీ మనస్సు మారకపోతే, ఒకవేళ నీ ఆలోచన మారకపోతే, ఒకవేళ నీ తలంపు మారకపోతే, ఒకవేళ నీ క్రియలు మారకపోతే దేవునికి నీవు విరోధస్తురాలవు, దేవునికి నీవు విరోధస్తుడవు. కాబట్టి దేవునికి విరోధముగా ఉంటే ఏమీ ప్రయోజనము లేదు. రే సంగమా, దేవునికి విరోధముగా ఏ రోజు నీ ఆలోచన ఉండకూడదు, ఏ రోజు నీ క్రియలు ఉండకూడదు, ఏ రోజు నీ తలంపు ఉండకూడదు. దేవుణ్ణి సంతోషపెట్టే మనసు మనం కలిగి ఉండాలంటే దేవుడు మన కొరకు పంపబడిన ఆదరణకర్తను మనము అంగీకరించి ఆదరణకర్త చేత మనము నడిపించబడుతూ, ఆదరణకర్త చేత మనము నింపబడుతూ దినదినము పరివర్తన చెందాలి. అప్పుడు ధర్మశాస్త్రమునకు మనము లోబడతాం. వాక్యానుసారముగా మన అడుగులు స్థిరపరచబడతాయి. వాక్యానుసారముగా మన జీవిత విధానమును సిద్ధపరచుకోగలుగుతాం. కాబట్టి ప్రియ సంగమా, ఒకవేళ మనుష్య రీతిగా నీవు నడిస్తే అది దేవునికి నచ్చదని వాక్యం బోధిస్తుంది. నీ జ్ఞానమును, నీ సబుద్ధిని ఆధారము చేసుకొనవద్దు. ఒకవేళ ఈ రోజు వరకు అట్టి బ్రతుకును బ్రతికినట్లయితే గనక ఆ బ్రతుకులో నుంచి విడుదల పొందుకుని ప్రభు వైపు తిరిగినట్లయితే, దేవుని మాటలను అంగీకరించినట్లయితే దేవుడు నీలో ఉన్న ఆ చెడు మనసును తొలగించి నీ కొరకు నూతన స్వభావాన్ని, నూతన ఆత్మను నీకు అనుగ్రహించి నిన్ను బలపరచగలిగిన సమర్థుడు ఆయన.